నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో పిఎస్ఎల్వి C58 ప్రయోగం. ఎక్స్రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యం. నేటి నుంచి నుమాయిస్ ఎగ్జిబిషన్ ప్రారంభం. 2400 స్టాళ్ల ద్వారా ఉత్పత్తులను ప్రదర్శించనున్న పారిశ్రామికులు. మెగా డిఎస్సికి కసరత్తు ముమ్మరం చేసిన విద్యాశాఖ. 19 నుంచి 20,000 ఉద్యోగాల భర్తీ దిశగా చర్యలు. అర్హులందరికీ సంక్షేమం అభివృద్ధిలో అగ్రస్థానమే లక్ష్యం. రైతు, మహిళా, యువత నామ సంవత్సరంగా పేర్కొన్న సీఎం. దేశవ్యాప్తంగా మిన్నంటిన నూతన ఏడాది వేడుకలు. కేరింతలతో కొత్త వసంతంలోకి అడిగిడిన ప్రజలు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో మెగా డిఎస్సికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5,089 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగా ప్రస్తుతం ఉన్న వాటికి పదోన్నతులు కల్పిస్తే మరో 9,000 కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా 19 నుంచి 20,000 ఉపాధ్యాయులు భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్లు లేరంటూ మూసివేసిన చోట అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించడంతో అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకుని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. శనివారం ముఖ్యమంత్రి సమీక్షలో ఖాళీలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, పదోన్నతుల ప్రక్రియ హేతుబద్ధీకరణకు చెందిన అంశాలను అధికారులు నివేదించారు. గత ప్రభుత్వ హయాంలో 5,089 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ 1,739, భాషా పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, ఎస్జీటీ 2,575 పోస్టులు ఖాళీలుగా చూపారు. గత ఏడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్కతేలాయి. టెట్ ఉత్తీర్ణులైతే వారికే పదోన్నతులు కల్పించాలనే నిబంధన దృష్ట్యా ఎప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9,000 వరకు ఖాళీలు తేలే అవకాశం ఉంది. వాటన్నింటినీ డిఎస్సిలో చేర్చాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యే పోస్టులను కలపాల్సి ఉంటుంది. ఆ లెక్కన 19,000 నుంచి 20,000 వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తి చేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాక తేదీలపై స్పష్టత రానుంది. తొలుత ఉపాధ్యాయ పదోన్నతుల కోసం విధిగా టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సి నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్కు 1,72,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఆలోగా డిఎస్సి నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ కొనసాగించి పోస్టులు, గడువు పెంచి కొనసాగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. కాల వ్యవధితో పూర్తయ్యేలా మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్లో ఎన్నో ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నుమాయిష్కు సర్వం సిద్ధం చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శనను ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ నలుమూలల నుంచి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపారవేత్తలు వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రదర్శన కొనసాగనుంది. భాగ్యనగర ప్రజలకు పర్యాటక అనుభూతితో పాటు వినోదాన్ని పంచే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. నాంపల్లి మైదానంలో ప్రారంభం కానున్న ఆ ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ 2,400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రవేశ రుసుం 40 రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ, అగ్నిమాపక, వైద్యారోగ్య, పురపాలక శాఖల సమన్వయంతో పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. స్టాళ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి రావాలని సూచించారు. వృద్ధుల కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు, ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. కాశ్మీరీ నుండి కన్యాకుమారి వరకు ఆల్ ఓవర్ ఇండియా నుండి ఎగ్జిబిటర్స్ వస్తున్నారు. టోటల్ 2400 స్టాల్స్ ఉన్నాయండి. తర్వాత పబ్లిక్ సేఫ్టీ గురించి చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఎవరైతే పబ్లిక్ వస్తారో వాళ్ళని ఫ్రిస్కింగ్ ఉంటుంది. దాని గురించి మేము ఇంటర్నల్ సెక్యూరిటీగా సపరేట్గా మేము అపాయింట్ చేశాము. అండ్ వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ కూడా 250 మంది ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ రన్ చేయాలంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ జిహెచ్ఎంసి అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మాకు ఫుల్ సహకారం వస్తుంది. జనవరి 9th రోజు మహిళా దినోత్సవంగా లేడీస్ డే అని పెట్టాము. ఆ రోజు మహిళా వాళ్ళనే అలౌ చేస్తామండి. తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా వీల్ చైర్స్, ఒక 100 వీల్ చైర్స్ సొసైటీ ప్రొవైడ్ చేసిందండి. తర్వాత మన ఎగ్జిబిషన్ కి క్రౌడ్ చాలా వస్తుందని మన మెట్రో స్టేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా స్పెషల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. నుమాయిష్కు భారీ సంఖ్యలో జనాలు వస్తారన్న అంచనాతో ప్రత్యేకంగా మెట్రో రైళ్లు, బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. PSLV C58 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Real time programs activated. Minus 25 seconds. VSPP opened. Minus 20 seconds. Minus 15 seconds. प्रमोशन से 15 सेकंड की दूरी पर 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Lift off normal. Bright morning of the New Year's Day made brighter by a majestic liftoff. PSLV C58 carrying India's X-ray polarimetric satellite towards its destination. जी हाँ, इस वर्ष का प्रथम प्रमोशन श्रीहरिकोटा के प्रथम प्रमोशन मंच से PSLV C58 का हमने सफलतापूर्ण उत्थापन देखा और यह अपनी उद्दिष्ट कक्षा की ओर निरंतर बढ़ता हुआ। प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य। Nominal thrusting by PS1 stage. Nominal burn time for the strap-ons is 70 seconds and the core motor for 109 seconds. इस समय यान अपने अधिकतम गतिक दाग से गुजरता हुआ प्रथम चरण का कुल प्रज्वलन काल 110 सेकंड का होगा। तत्पश्चात इसे यान से पृथक कर दिया जाएगा। Sharp tracking station currently tracking the flight. Ground lead strap-on separated. दोनों स्ट्रैप-ऑन्स को यान से पृथक कर दिया गया है तथा कोर बूस्टर अभी भी प्रज्वलित है। Presently the core S139 motor alone thrusting. The strap-ons have been separated. Normal. This stage will carry the rocket to 57 kilometers altitude and add 1.6 kilometers per second as a relative velocity. इस घटनाक्रम पे अगला है प्रथम चरण का पृथकन तथा द्वितीय चरण का प्रज्वलन। First stage separated. Second stage engine started. Closed loop guidance initiated. जी हाँ, इसकी पुष्टि हो चुकी है। प्रथम चरण को सफलतापूर्वक यान से पृथक किया गया है और द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है। This is a confirmation from the Range Operations Director that the second stage has commenced its operation. Second stage performance normal. And as the altitude right now is almost at the verge of the dense atmosphere,
Closed loop guidance has been initiated. The next flight event is eagerly awaited. The next flight event is payload fairing separation. द्वितीय चरण का निष्पादन सामान्य है। इसका कार्यकाल 152 सेकंड का होगा और इस दौरान यह कुल 800 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर यान को उद्दिष्ट दिशा की ओर ले जाता है। इसकी पुष्टि हो चुकी है। ऊष्मा कवच को यान से पृथक कर दिया गया है। Second stage performance normal. There is a confirmation of payload fairing separation and a nominal thrusting by the second stage of PSLV. द्वितीय चरण तरल नोदक पर आधारित चरण है। इसमें UDMH और N2O4 को ईंधन की तरह इस्तेमाल किया जाता है। वर्तमान में विकास इंजन नामक इस द्वितीय चरण के इंजन द्वारा प्रणोद उत्पन्न किया जा रहा है। By the time PS2 completes its operation, the altitude of the launch vehicle will be 161 kilometers and relative velocity of 4.5 kilometers per second. Current altitude close to 150 kilometers. Second stage performance normal. Plus 4 minutes. यान पूरी तरह अपेक्षित पथ का अनुकरण करता हुआ SHAR tracking station continues to track. Second stage separated. Third stage ignited. द्वितीय चरण को सफलतापूर्वक पृथक कर दिया गया है तथा ठोस नोदक वाले तृतीय चरण का प्रज्वलन शुरू हो चुका है। Third stage performance normal. The performance of third stage is reported to be nominal. The PS3 stage based on this HTPB based solid propellant. It carries 7.6 tons of propellant. यान की ऊंचाई निरंतर बढ़ती हुई +5 वर्तमान में यह 170 किलोमीटर की ऊंचाई प्राप्त कर चुका है तथा सापेक्ष गति 5 किलोमीटर प्रति सेकंड। तृतीय चरण HPS3 हाई परफॉर्मेंस थर्ड स्टेज कुल 240 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहा है और यान को उद्दिष्ट दिशा की ओर ले जा रहा है। SHAR and Port Blair tracking stations are currently tracking the vehicle trajectory. Third stage performance normal. During the operation of PS3, the rocket gains an altitude of 45 kilometers. Relative velocity increases from 4.5 kilometers per second to 7.2 kilometers per second. तृतीय चरण में कुल 7.66 टन का प्रणोद होता है और इसका कार्यकाल 123 सेकंड का होगा। इसके कार्यकाल के पश्चात PS3 का कोस्टिंग फेज शुरू हो चुका होगा। सभी दर्शकगण यहाँ उत्साहित इस मिशन के सफलता के लिए अब कुछ ही क्षणों में हम देखेंगे तृतीय चरण। Third stage action completed. तृतीय चरण का कार्यकाल समाप्त हो चुका है और इसके पश्चात ही Combined hosting for approximately 200 seconds. इसके साथ ही तृतीय तथा चतुर्थ चरण सम्मिलित होकर कोस्टिंग फेज जारी है। There is a confirmation of expected performance by the PS3 stage and currently the thrust has been cut off but the vehicle is coasting with the PS3 still intact. The separation of PS3 has not yet taken place. Vehicle performance normal. यह कोस्टिंग फेज 200 सेकंड्स तक जारी रहेगा। उसके पश्चात तृतीय चरण को यान से पृथक कर दिया जाएगा। The combined coasting continues for 200 seconds.
Thereafter, the separation of PS3 takes place, but PS4 continues to coast for another 400 seconds. During the coasting phase of flight, the relative velocity reduces from 7.2 km per second to 6.7 km per second, and as a result, close to 400 km increase will be observed in the altitude. एक्सपोसेट विभिन्न खगोलीय विकिरण उत्सर्जन स्रोतों जैसे ब्लैक होल, न्यूट्रॉन तारे, सक्रिय आकाशगंगा, नाभिक, पल्सर पवन, निहारिका आदि से उत्सर्जित उत्पन्न जटिल प्रक्रियाओं द्वारा होता है और इसे समझना खगोलविदों के लिए एक चुनौती बना हुआ है। एक्सरे पोलैरिमीटर हमारी समझ में दो और आयाम जोड़ेंगे। यह है ध्रुवीकरण की मात्रा तथा ध्रुवीकरण का कोण, और इस तरह यह खगोलीय स्रोतों से उत्सर्जन प्रक्रियाओं को समझने में उत्कृष्ट निदान उपकरण साबित होंगे। एक्सपोसेट द्वारा भारतीय विज्ञान समुदाय की राह पर यह एक प्रमुख अनुसंधान की दिशा है। एक्सपोसेट में दो मुख्य वैज्ञानिक निदभार हैं जिनका नाम है पॉलिक्स और एक्सिस्पेक्ट। इस उपग्रह का कुल भार 469 केजी है। इस मिशन में लगभग 145 केजी के वैज्ञानिक निदभार अंतरिक्ष प्रयोगों के लिए सफर कर रहे हैं। इन्हें अंतरिक्ष प्रयोग पोयम 3 का नाम दिया गया है। सर्वप्रथम पोयम PSLV ऑर्बिटर एक्सपेरिमेंट मॉड्यूल का सफल प्रयोग 30 जून 2022 को PSLV C53 द्वारा देखा गया था। फिर 22 अप्रैल 2023 को PSLV C55 द्वारा पोयम 2 का प्रयोग भी हमने देखा। आज इसी कड़ी को आगे बढ़ाते हुए पोयम 3 के प्रयोग किए जाएंगे। जी हाँ, इसकी पुष्टि हो चुकी है। तृतीय चरण को यान से पृथक कर दिया गया है। Vehicle in separated hosting for approximately 425 seconds plus 10 minutes. तृतीय चरण के पृथकन के पश्चात चतुर्थ चरण के प्रज्वलन में अभी समय है और इस दौरान PS4 का कोस्टिंग फेज जारी है। यह करीब 400 सेकंड तक जारी रहेगा। The PS4 is currently not operational, though it is in the coasting phase, which will continue for 425 seconds in all. Vehicle performance normal. The PS4 stage, when it ignites, will continue to burn for 247.5 seconds. Thereafter, the injection parameters of the spacecraft XPOSat will be achieved. After injection of the primary satellite, PS4 has yet another milestone to accomplish. It lowers to an orbit of 350 kilometers. After XPOSat injection, this orbit will be at 9.6 degrees inclination, which is achieved through 2 restarts. These maneuvers are expected to take 83 minutes from the XPOSat injection. Once in the new orbit, PS4 will be subjected to passivation by venting remnant propellants and depressurizing the stage tanks. Thereafter, the control of stage is transferred to POEM avionics. Vehicle performance normal. There are 10 payloads in POEM, 7 of which are finalized through in space. Speaking about the payloads that POEM carries, Radiation Shielding Experiments Module RSEM is designed by a firm called Take Me to Space for evaluation of effectiveness of tantalum coating. The second payload, Women Engineered Satellite or VSAT for solar irradiance and UV index from LBS Institute of Technology for Women.
Third payload is an amateur radio satellite, BeliefSat-O from KJ Somaya Institute of Technology. Fourth payload is again a CubeSat called Green Impulse Transmitter from Inspacity Space Labs Private Limited. LEAP TD from Dhruva Space Private Limited to demonstrate subsystems for microsatellite. Two payloads are there from Pelatrix Aerospace Private Limited, which are named Rudra 0.3 HPGP and Arka 200. Three more payloads are from ISRO. The one from Physical Research Laboratory is called the Dust Experiment. Two more from Vikram Sarabhai Space Center. One will be called as Fuel Cell Power System and the other is Silicon. इस उपग्रह एक्सपोसेट के दो मुख्य नितभार हैं। पोलिक्स, यह 8 से 30 किलो इलेक्ट्रॉन वोल्ट की ऊर्जा बैंड में खगोलीय प्रेक्षणों के लिए एक एक्सरे ध्रुवणमापी है। इस नितभार को URSC और रमन रिसर्च इंस्टीट्यूट बैंगलोर द्वारा संयुक्त रूप से विकसित किया गया है। इस यंत्र में एक कॉलीमीटर, एक प्रकीर्णन और 4 एक्सरे अनुपातित काउंटर डिटेक्टर लगे हुए हैं। इस प्रकीर्णन को कम परमाणु द्रव्यमान वाले पदार्थ से बनाया गया है, जो आने वाली ध्रुवीकृत एक्सरे का विषमदैशिक थॉमस प्रकीर्णन करता है, ताकि एक समय में इस कॉलीमीटर के दृष्टि क्षेत्र को 3x3 डिग्री से सीमित किया गया है, ताकि एक समय में एक ही स्रोत उज्जवल हो सके। इस नितभार के 5 सालों के जीवन काल में 40 चमकीले खगोलीय स्रोतों का प्रेक्षण करने की अपेक्षा है। यह मध्यम एक्सरे ऊर्जा बैंड का पहला नितभार है जो ध्रुवण मापन के लिए समर्पित है। इसके अलावा एक और नितभार एक्सस्पेक्ट एक एक्सरे स्पेक्ट्रोस्कोपी और टाइमिंग नितभार है जो एक्सपोसेट में जा रहा है। यह सॉफ्ट एक्सरे स्पेक्ट्रम में त्वरित समय तथा संवर्धित स्पेक्ट्रम विभेदन प्रदान करेगा। यह पॉलिक्स का डेटा को इस्तेमाल करते हुए निरंतर उत्सर्जन में वर्णक्रमीय स्थिति परिवर्तन, लाइन फ्लक्स और प्रोफाइल में परिवर्तन, 0.8 से 15 किलो इलेक्ट्रॉन वोल्ट्स रेंज में उत्सर्जन की लंबी अवधि में निगरानी कर सकता है। व्हीकल परफॉर्मेंस नॉर्मल। इसमें कोलीमीटर का उपयोग पृष्ठभूमि को कम करने के लिए एक्सस्पेक्ट के दृश्य क्षेत्र को कम किया गया है। एक्सस्पेक्ट विभिन्न स्रोतों जैसे एक्सरे, पल्सर, ब्लैक होल, लो मैग्नेटिक फील्ड, न्यूट्रॉन स्टार और मैग्नेटार्स आदि खगोलीय स्रोतों का निरीक्षण कर सकेगा। कोस्टिंग फेज समाप्ति की ओर। Stage engine started. There is a confirmation that the fourth stage has commenced its operation. We are plus 17 minutes. We are 17 minutes into the launch. Current altitude is 606 kilometers. Fourth stage performance normal. चतुर्थ चरण जो कि तरल नोदक पर आधारित इंजन है, MMH और MON ईंधन के रूप में इस्तेमाल करते हुए यह 14.66 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। इसमें चतुर्थ चरण को बंद कर दिया जाएगा तथा कुछ समय बाद पुनः प्रज्वलित कर यान की कक्षा को कम किया जाएगा। यह 650 किलोमीटर से 350 किलोमीटर की कक्षा पर लाया जाएगा तथा यहाँ ऑर्बिटल एक्सपेरिमेंट्स का प्रयोग शुरू किया जाएगा। Fourth stage performance normal. सभी बेसब्री से इंतजार करते हुए कक्षीय स्थितियां प्राप्त होते ही उपग्रह एक्सपोसेट को अंतःक्षेपित किया जाएगा। The fourth stage of PSLV currently thrusting.